ఆయనకి ఎప్పటికీ మేము ఉంటాం ఆలోచించు మనకేమో కత్తెర గుర్తున్నాము మనకు గౌన్ మిస్టేక్ అయితే 5 సంవత్సరాలు అనుభవించాలి ఆలోచించండి అదే మనకు తెలుసు అన్నది ఎప్పుడు అనేవాళ్ళు గుర్తుంచుకో ఏ గుర్తు మంచిదే ఏ గుర్తు మంచిదే ఏ గుర్తు మంచిదే గుర్తుల గుర్తుంచుకో సర్పంచ్ ఎలక్షన్లో మా గుర్రమనుపల్లె తరపున నాగారం సత్తవ బాలరాజు గారిని మేము బలపరుస్తున్నాము. దానికి గ్రామస్తులందరూ సహకారం దాదాపు 100% ఉన్నది. ఎందుకంటే వారు అంతకుముందు ఉప సర్పంచ్గా చేశారు కాబట్టి అనుభవం ఉన్నది కాబట్టి మంచి చేసే వ్యక్తిని మాత్రమే మేము బలపరుస్తున్నాము. దాదాపు ఎటువంటి సహాయమైనా ఆయన చేయగలుగుతాడనే నమ్మకంతో మేము ఆయనను నిలబెట్టడం జరిగింది. నాగారం సత్యవ అనే నేను ఈ గ్రామానికి మంచి చేయాలని ముందు వస్తున్నా. అందరి ఆశీర్వాదం నాకు కావాలి. నేను గెలిచిన తర్వాత ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ నేను ముందుండి మా ఆయన తోడు ఉన్నది కాబట్టి నేను ముందు వచ్చి మీ దాంట్లో తిరగాలని అభివృద్ధి చేస్తాను ముందుకు వచ్చింది. గుర్రమనుపల్లె గ్రామ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక 3 సమస్యలు ముఖ్యంగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది, బస్సులు ఆపుతలేరు. ఆ బస్సులకు సంబంధించినాక బస్ స్టాండ్ కావాలని ఒకటి మన గ్రామస్తుల ప్రకారంగా అన్నారు కనుక అదొకటి మేము చేయగలగడానికి ముందుకు వస్తున్నాం. రెండోది ఏంటి, దొంగల బెదడ కూడా ఉన్నది. దాంట్లో ఏంటంటే సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల ప్రకారంగా కూడా మా వంతు ప్రయత్నం చేయడానికి చేస్తాము. ఈ ల్యాండ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ ల్యాండ్ విషయంలో కూడా దాదాపుగా మేము గ్రామానికి మేలు జరిగేటట్టు ఎల్లవేళ కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. ప్రతి కుటుంబానికి ఏవి అయినా మనకు ఉండే సలహాలు కానీ అవసరాలు కానీ ఏ ఉన్నా వాళ్ళకు నేను చేదోడు వాదోడు ఉండి పనిచేస్తానని నేను ఖచ్చితంగా ఉంటాను, దానికి దీక్షగా. మాది చెప్పాలి 6 వార్డులలో నేను 6గురిని పెట్టినాను. దాదాపుగా ప్రజల మద్దతు 100% మంచిగా మనకు రిజల్ట్ కనబడుతుంది. ఇంకోటి మాది కత్తెర గుర్తు అనేది 2వ నంబర్ ఉన్నది కనుక మీరు అట్టిగానే ఏర్పడుతుంది. చిన్న గుర్తు కాదు, మంచిగా పెద్ద గుర్తు. ఇది ఏంటంటే అభివృద్ధికి బాట అనుకోరు, వేరే రకంగా అనుకోకూరి. ఈ అభివృద్ధి బాట అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. మీకు ఏదైతే మేము హామీ రకంగా ముందుకు పోతున్నామో అవి మేము చేసి తీరుతాం. ప్రతి విషయంలో ఏ చిన్న సర్టిఫికెట్ల నుంచి మొదలెడితే మొత్తం టోటల్గా గ్రామానికి ఏ అవసరాలు ఉన్నా ముందుండి పనిచేస్తామని, ప్రతి ఆపదకు మేము ముందుండి ఉండి పనిచేస్తామని మేము వాగ్దానం ప్రకారంగానే ముందుకెళ్తున్నాం. వీళ్ళందరికీ చేదోడు వరకు మేము ఒక్కలమే కాకుండా మన ఏదైతే గ్రామం ఉందో గ్రామంలో ఒక మెంబర్గా మేము ఉండడే తప్ప కానీ మాకు దీనితో ఏదో ఆశించో లేకపోతే దేని ప్రకారం కూడా మేము వస్తలేము. మాకు ప్రజాసేవ చేసుకుంటానికి ఇది ఒకసారి అవకాశం ఇచ్చి అన్ని రకాల మాకు తోడు ఉంటారని ఇదివరకు కూడా నేను ఉప సర్పంచ్గా చేసిన కనుక ఆ అనుభవం మీరు చూసిర్రు. దాంట్లో ఏ రూపకంగా ఎవరికే సహాయం చేసినా ఏం కథ మీకు గుర్తున్నది, నేను చెప్పనవసరం లేదు. ఎందుకనంటే దానికి ఏదైతే ఫలం ఉన్నదో ఆ ఫలం తీసుకున్న వాళ్ళకైతే గుర్తుంటుంది. నేను ఇక చెప్పడం అవసరం లేదు. దాన్ని బట్టి నాకు అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారని కోరుకుంటున్నా.